మక్కబీయులు రెండవ గ్రంథము 6వ అధ్యాయము. అన్యజాతి వారి ఆచారములు. తరువాత రాజు అతేనేయను శాసనసభ పౌరుడు ఒకరిని యూదయాకు అధికారిగా పంపెను. యూదులు తమ ఆచారములను మతమును విడనాడునట్లు అతని ద్వారా నిర్బంధము చేయించెను. ఆ అధికారి యెరూషలేము దేవలమును ఒలింపియా పర్వతాధిపతి అయిన సేయసు దేవతకు అంకితము చేసి దానిని అపవిత్రము చేయవలయునని ఆజ్ఞాపించెను. ఆ రీతిని గెరిజీము కొండ మీదనున్న దేవలమును ఆతిథ్యమునకు అధిపతి అయిన సేయసు దేవతకు అంకితము చేయవలయునని కట్టడ చేసెను. ఆ కొండ చెంత వసించు ప్రజలే రాజునట్లు చేయింపుమని కోరిరి. ఈ చర్యను యూదులు భరింపజాలరైరి. అన్యజాతి వారు దేవలమును మద్యపానముతోనూ వ్యభిచారముతోనూ నింపిరి. వారు దేవాలయ పరిసరములలోనే వేశ్యలను కూడిరి. నిషిద్ధములైన వస్తువులను మందిరములోనికి కొనివచ్చిరి. ధర్మశాస్త్రము నిషేధించిన బలి పశువులను బలిపీఠముపై సమర్పించిరి. యూదుడు ఎవడును విశ్రాంతి దినమును కాని సాంప్రదాయికమైన ఉత్సవములను గాని పాటింపకూడదు. కడకు తాను యూదుడనని చెప్పుకొనుట కూడా నేరమయ్యను. ప్రతి నెల రాజు పుట్టినరోజు పండుగ చేసుకొనినప్పుడు యూదులను బలి పశువు ప్రేవులను తినుడని ఒత్తిడి చేసిరి. డయోనీససు పండుగ వచ్చినప్పుడు యూదులు కూడా రెమ్మల కిరీటములు తాల్చి ఊరేగింపులో పాల్గొనవలసి వచ్చెను. టోలమీ ఉత్సాహముపై చేరువలోని గ్రీకు పట్టణములలో ఉన్న యూదులను అచటి గ్రీకు ప్రజల వలె బలి నైవేద్యములను భుజింపవలయునని ఆజ్ఞాపించిరి. గ్రీకు సాంప్రదాయములను పాటింపనొల్లని యూదులను వధింపవలయునని కట్టడ చేసిరి. కనుక శత్రువులు యూదులను నాశము చేయనున్నారని ఎల్లరికీ విదితమయ్యెను. ఉదాహరణములకు తమ శిశువులకు సున్నతి చేసిరన్న నెపముతో 2 తల్లులను బంధించిరి. శిశువులను ఆ తల్లుల రొమ్ములపై వ్రేలాడగట్టి వారిని నగరము చుట్టూ త్రిప్పిరి. అటు పిమ్మట వారిని నగర ప్రాకారము మీది నుండి క్రిందికి పడద్రోసిరి. మరి ఒక మారు కొందరు యూదులు ఒక కొండ గుహలో ప్రోగై రహస్యముగా విశ్రాంతి దినమును జరుపుకొనిరని అధికారి ఫిలిప్పునకు తెలియవచ్చెను. అతడు వారిని సజీవముగా దహనము చేయించెను. వారు విశ్రాంతి దినము పట్ల గౌరవముచే ఆత్మరక్షణము కొరకు పోరాడరైరి. ప్రభువు శిక్షించి రక్షించును. ఈ పుస్తకమును చదువు వారిటి ఉపద్రవములను గూర్చి విని నిరుత్సాహపడనక్కరలేదు. మన ప్రజలను నాశము చేయుటకు కాదు కాని వారికి క్రమశిక్షణ నేర్పుట కొరకు ప్రభువు ఈ హింసలను కల్పించెను. పాపిని చాలా కాలము వరకు శిక్షింపకుండా వదిలివేయుట కంటే వెంటనే శిక్షించుట భగవంతుని కరుణకు నిదర్శనము. ప్రభువు అన్ని జాతుల వారిని వెంటనే శిక్షింపడు. వారి పాపము పండు వరకును సహనముతో వేచియుండును. కాని మన విషయమున అట్లు కాదు. అతడు మన పాపము పండక మునిపే మనలను శిక్షించును. ప్రభువు తన ప్రజలమైన మన పట్ల నిరంతరము కరుణ చూపును. అతడేదో విపత్తును పంపి మనలను శిక్షించినను అంతటితో మనలను చేయి విడువడు. పాఠకులను హెచ్చరించుటకుగాను ఇచుట నేనీ సూచన చేసితిని. ఇంతటితో ఈ విషయమును ముగించి మరలా మన కథకు వత్తము. ఎలియాసరు ప్రాణత్యాగము. వయోవృద్ధుడును ఎల్లరి మన్ననకు పాత్రుడు ఎలియాసరను ధర్మశాస్త్ర బోధకుడొకడు కలడు. పంది మాంసమును తినిపించుటకు గాను నిర్బంధముతో అతని నోటిని తెరిపించిరి. కాని అతడు అవమానకరముగా జీవించుట కంటే గౌరవప్రదముగా చనిపోవుట మేలని ఎంచెను. కనుక ఎలియాసరు తన నోటిలోని మాంసమును ఉమిసివేసి తానే స్వయముగా హింసాస్థానమునకు వెళ్ళెను.
ప్రజలు ప్రాణములకు కూడా తెగించి ధైర్యముతో నిషిద్ధ భోజనమును విడనాడవలయును కదా. అన్యజాతుల బలులను అర్పించువారు చాలా కాలము నుండి ఎలియాసరు స్నేహితులు కనుక వారు అతనిని ప్రక్కకు తీసుకునిపోయి, అయ్యా, నీవు స్వయముగా తయారు చేసుకొనిన మాంసమునే తెప్పించుకొని భుజింపుము. కాని రాజాజ్ఞ ప్రకారము ఈ బలి నైవేద్యమును భుజించుచున్నట్లు మాత్రము నటన చేయుము. ఈ రీతిగా నీవు చావును తప్పించుకోవచ్చును. నీ చిరకాల మిత్రులమైన మేము చేయు ఈ సహాయమును అంగీకరింపుమని బ్రతిమాలిరి. కాని ఎలియాసరు తన పెద్ద ప్రాయమునకును నరసిన వెంట్రుకలకును కలంకము రాకుండునట్లుగా నిర్ణయము చేసుకొనెను. బాల్యము నుండి అతడు ప్రభువు పవిత్రాజ్ఞలకు బద్ధుడై జీవించెను. కనుక అతడు, మీకిష్టమైనచో నన్ను చంపివేయుడు, నా ప్రాయము వాడు ఇట్లు నటన చేయుట తగదు, నేనిట్లు చేయుదునేని మన యువకులు చాలామంది 90 ఏండ్ల ఈడున ఎలియాసరు మన మత ధర్మములను విడనాడనని తలంపరా? కొద్ది ఏండ్ల పాటు జీవించుటకుగాను ఇప్పుడు ఈ మాంసమును భుజించినట్లు నటన చేయుదునేని నేను అపవిత్రుడనైపోయి నా ముసలితనమునకు మాయని మచ్చ తెచ్చుకొందును. నన్ను చూచి చాలామంది యువకులు పెడదారి పట్టరాదు. తాత్కాలికముగా నరుల నుండి చావు తప్పించుకొనినంత మాత్రమున ఏమి లాభము? బ్రతికియున్నను చనిపోయినను దేవుని తప్పించుకోజాలము కదా. ఇప్పుడు నేను ధైర్యముగా ప్రాణములు ఒడ్డెదనేని ఇన్ని ఏండ్లు బ్రతికిన నా జీవితము సార్థకమగును. అప్పుడు నేను యువకులకును చక్కని ఆదర్శమును చూపిన వాడనగుదును. పవిత్రములైన మన ధర్మశాస్త్ర విధుల కొరకు ఉదార బుద్ధితోనూ సంతోషముతోనూ ప్రాణములర్పించినచో అది యోగ్యమైన మరణమగునని వారును నేర్చుకొందురు అనెను. ఈ మాటలు పలికి ఎలియాసరు హింసాస్థానమును సమీపించెను. హింసకులు అంతవరకు అతనిని ఆదరముతో చూచిరి. కాని ఈ మాటలు విన్న తరువాత వారు ఎలియాసరునకు పిచ్చి ఎత్తినదనుకొని అతని మీద రుసరుసలాడిరి. అతడు వారి కొరడా దెబ్బలకు ప్రాణములు విడచుచు చివరి గడియలలో పెద్దగా మూల్గి, ప్రభువు సంపూర్ణమును పవిత్రమునైన జ్ఞానము కలవాడు, నేనీ ఘోర యాతనలను మరణమును తప్పించుకొని ఉండగలిగడి వాడనని అతడు ఎరుగును. ప్రభువు పట్ల గల భయభక్తుల చేతనే నేనీ శ్రమలను సంతోషముతో సహించుచున్నాననియు అతనికి తెలియనని పల్కెను. ఈ రీతిగా ఎలియాసరు మరణించెను. ఒక్క యువకులకే కాక యూదా జాతికి అంతటికిని అతడి మరణము ఆదర్శప్రాయమును చిరస్మరణీయమును అయ్యెను. సొలొమోను జ్ఞాన గ్రంథము 1వ అధ్యాయము. జ్ఞానము నరుని ధ్యేయము. నరుడు దేవుని ఆశ్రయించి దుష్టత్వమును విడనాడవలెను. లోకము నేలు రాజులారా, మీరు న్యాయమును పాటింపుడు. మీ హృదయములను ప్రభువు మీద లగ్నము చేసుకొనుడు. చిత్తశుద్ధితో అతడి కొరకు గాలింపుడు. తన్ను పరీక్షకు గురి చేయని వారికి, తన్ను శంకింపని వారికి అతడు దర్శనమిచ్చును. దురాలోచనము కలవారికి దేవుడు దొరకడు. దేవుని పరీక్షించుటకు సాహసించు వారిని అతని శక్తి పిచ్చివారినిగా చెయ్యును. జ్ఞానము కపటాత్మని వరింపదు, అది పాపి శరీరమున వసింపదు. ఉపదేశము నసుగు పవిత్ర ఆత్మము కపటమును అంగీకరింపదు, అది మూర్ఖతను సహింపదు, అన్యాయమును మెచ్చుకొనదు. జ్ఞానము నరుడితో స్నేహము చేయు ఆత్మము, కాని అది దేవుని నిందించు వారిని సహింపదు. దేవుడు నరుని అంతరంగమును పరిశీలించును, అతని హృదయాలోచనలను పరీక్షించును, అతని పలుకులను వినును. దేవుని ఆత్మము ప్రపంచమునంతటినీ ఆవరించియున్నది, అది ఈ లోకమునంతటినీ ఒక్కటిగా ఐక్యపరచుచున్నది.
నరుడు పలుకు ప్రతి పలుకును ఆ ఆత్మకు తెలియును. అన్యాయమును సమర్థించువాడు తప్పించుకోజాలడు. అతనికి న్యాయసమ్మతమైన శిక్ష ప్రాప్తించి తీరును. భక్తిహీనుని ఆలోచనలు పరిశీలింపబడును. అతని పల్కులు దేవునికి తెలియజేయబడును. అతడు తన నేరములకు తగిన శిక్ష అనుభవించును. దేవుడు నరుల పల్కులన్నిటినీ జాగ్రత్తగా వినును. వారు తన మీద చేయు ఫిర్యాదులన్నీ అతని చెవిని పడును. కనుక దేవుని మీద వట్టిగానే నిందలు మోపవద్దు. అతనిని గూర్చి నిష్ఠూరములాడవద్దు. మనము రహస్యముగా పలికిన పలుకులకు కూడా ప్రతిఫలముండును. అబద్ధములాడువాడు నాశమైపోవును. దుష్కార్యములు చేసి చావును తెచ్చుకోవలదు. చెడు పనుల వలన మృత్యువును ఆహ్వానింపవలదు. మృత్యువును దేవుడు కలిగింపలేదు. ప్రాణులు చనిపోవుటను చూచి అతడు సంతసింపడు. అతడు ప్రతి ప్రాణిని జీవించుట కొరకే సృజించెను. అతడు చేసిన ప్రాణులన్నీ ఆయురారోగ్యములతో అలరారుచున్నవి. జీవులలో మరణకరమైన విషయమేమీ లేదు. మృత్యువు ఈ లోకమున రాజ్యము చెయ్యదు. న్యాయమునకు మరణము లేదు. కాని దుష్టులు తమ వాక్క్రియల ద్వారా మృత్యువును ఆహ్వానించిరి. చావును తమ నేస్తురాలునిగా భావించి దానితో పొత్తు కుదుర్చుకొనిరి. తాము దానికి తగిన స్నేహితులైరి. 2వ అధ్యాయము. దుష్టులు మూర్ఖ బుద్ధితో ఇట్లు తలంచిరి. మన ఈ జీవితము స్వల్పకాలికమైనది, శోకమయమైనది. మరణము ఆసన్నమైనప్పుడు ఎవడునూ తప్పించుకోజాలడు. మృత్యులోకము నుండి తిరిగి వచ్చిన వాడెవడునూ లేడు. మనము కేవలము యాదృచ్ఛికముగా పుట్టితిమి. మరణము తరువాత మన ఉనికి ఏమీయూ మిగలదు. మన ఊపిరి పొగ వంటిది. మన బుద్ధి శక్తి కేవలము హృదయ స్పందనము వలన పుట్టిన రవ్వ. ఈ రవ్వ ఆరిపోవగానే మన దేహము బుగ్గియగును. మన ఊపిరి గాలిలో కలిసిపోవును. కాలక్రమమున మన పేరు మాసిపోవును. మనము సాధించిన కార్యములను ఎవరునూ గుర్తుంచుకొనరు. మన బ్రతుకులు మబ్బుల వలె మాయమైపోవును. ఎండ వేడిమి సోకిన పొగమంచు వలె కరిగిపోవును. ఈ నేల మీద మన బ్రతుకులు నీడల వలె గతించును. మనమెవరమును మృత్యువును నిరోధింపజాలము. నరులెల్లరికిని చావు విధింపబడినది. ఎవరునూ దానిని తప్పించుకోజాలరు. కనుక ఈ లోకమున సుఖభోగములను అనుభవించుచు యువకుల వలె కాలము గడుపుచు సుఖింతము. విలువగల మద్యములను పరిమళములను సేవింతము. వసంతకాల పుష్పములన్నిటినీ వాడుకొందము. వాడిపోక మునిపే గులాబీలను కోసి అలంకరించుకొందము. మనలో ఎవడునూ మన పాలబడిన భోగములను విడనాడకూడదు. మనము అనుభవించిన ఆనందములను, జ్ఞప్తికి తెచ్చు గురుతులను ఎల్లతాపులా నిలుపుదము. విలాస జీవితము మన భాగ్యము. దరిద్రుడును నీతిమంతుడునైన నరుని పట్టి పీడింతము. వితంతువులను, తల నెరసిన ముదుసలులను అనాదరము చేయుదము. మన బలమే మన గొప్ప. లోకములో దౌర్బల్యమునకు తావులేదు. నీతిమంతుడైన నరుని పీడను వదిలించుకొందము. ఉచ్చులు పన్ని అతనిని కూలద్రోయుదము. అతనికి మన కార్యములు గిట్టుటలేదు. మనము ధర్మశాస్త్రమును, పూర్వాచారములను పాటించుటలేదని అతడు మనలను నిందించుచున్నాడు. తాను భగవంతుని అనుభవమునకు తెచ్చుకొనిననియు, తాను దేవుని బిడ్డననియు అతడు చెప్పుకొనుచున్నాడు. అతని పోకడలు మన భావములకు విరుద్ధముగా ఉన్నవి. కావున అతనినెంత మాత్రము సహింపరాదు. అతడు ఇతరుల వంటి వాడు కాదు. వాని చేయుదములు చోద్యముగా ఉన్నవి. అతని దృష్టిలో మనము చలామణి కాని నాణెముల వంటి వారము. మన కార్యములు అశుద్ధము వలె నింద్యములైనవి. పుణ్యపురుషులు
ఆనందముతో మరణింతురని అతని వాదము. దేవుడు తనకు తండ్రి అని అతడు గొప్పలు చెప్పుకొనుచున్నాడు. అతని పలుకులు యథార్థమేనేమో పరిశీలింతము. అతని మరణమే తీరున ఉండునో చూతము. నీతిమంతుడు దేవుని కుమారుడు అవునేని దేవుడు అతని పక్షము తీసుకొనును. శత్రువుల బారి నుండి అతనిని కాపాడును. కనుక అతనిని క్రూరముగా అవమానించి హింసించి పరీక్షకు గురి చేయుదము. అతని శాంత భావమేపాటిదో, సహన భావమెంత గొప్పదో పరీక్షించి చూతము. అతనిని నీచమైన చావునకు గురి చేయుదము. దేవుడే తన్ను రక్షించునని అతడు చెప్పుకొనుచున్నాడు కదా. దుష్టుల భావములిట్టులుండును, కాని వారు పొరపాటు చేసిరి. వారు తమ దుష్టత్వము వలననే మూర్ఖులైరి, కాని వారికి దేవుని మర్మములు తెలియవు. పవిత్రమును నిర్మలమునైన జీవితమునకు బహుమతి కలదనియు వారికి తెలియదు. దేవుడు నరుని నశింపని వానిగా చేసెను, అతనిని తన రూపములో నిత్యునిగా చేసెను. కాని పిశాచము అసూయ వలన మృత్యువు లోకములోనికి ప్రవేశించెను. పిశాచ పక్షమును అవలంబించువారు చావును చవిజూతురు. సామెతల గ్రంథము 24వ అధ్యాయము. కుమారా, దేవుని పట్ల రాజు పట్ల భయభక్తులు అలవరుచుకునుము. వారిద్దరిని ధిక్కరించరాదు. అట్టివారు క్షణములో నాశనమగుదురు. దేవుడు రాజు తమ విరోధులను సర్వనాశనము చేయుదురు. ఈ క్రింది వాక్కులు కూడా విఘ్నుల సూక్తులే. న్యాయాధిపతికి పక్షపాతము తగదు. దోషిని నిర్దోషినిగా ప్రకటించినచో ఎల్లరునూ అతనిని అసహ్యించుకుందురు. కాని దుష్టులను శిక్షించు న్యాయాధిపతులు అభ్యుదయమును దీవెనలను బడయుదురు. సత్యము చెప్పుట స్నేహమును పాటించితమనుటకు గుర్తు.